సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్యమౌళి స్ఫుర తారానాయక శేఖర స్మితముఖీ మాపీన వక్షోరుహం పాణిభ్యాం అలిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతి సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం. దేవ్యాః పాశేన సంబద్ధాం ఆకృష్టాం అంకుశేన చ ధ్యాత్వా అభీష్టాం స్త్రియం రాత్రౌ ధ్యాత్వా అభీష్టాం స్త్రియం రాత్రౌ పఠే నామ సహస్రకం ఆయాతి స్వసమీపం సా యద్యప్యంతః పురంగత దేవ్యాః పాశేన సంబద్ధాం ఆకృష్టాం అంకుశేన చ. హయగ్రీవుడు అగస్త్యునికి చెప్తున్నాడు లలితా సహస్రనామాల యొక్క గొప్పతనాన్ని, వాటిని వాడినందువల్ల వచ్చే ప్రయోజనాన్ని చెప్తున్నాడు. చెప్పడం మధ్య మధ్యలో ధ్రువం, ఇది నిశ్చయమని. దేవ్యాః పాశేన సంబద్ధాం, చాలా గొప్ప శ్లోకం. చాలామంది లోకంలో ఉండేటటువంటి స్త్రీలు అమ్మవారికి నిరంతరం పూజ చేస్తూ ఉంటారు. అది ఆ అమ్మమ్మగారి దగ్గర నుంచో బామ్మగారి దగ్గర నుండో లేక అత్తింటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక సంప్రదాయంగా ఉంటూ ఉన్న కారణంగానో పట్టుపడుతుంది. అమ్మ భక్తులుగా అయిపోతారు. నిజంగా చెప్పుకోవాల్సి వస్తే ఈ భక్తి టీవీ వారి చలవ కారణంగా 2 లక్షల మంది వేళ కొత్తగా పారాయణాన్ని ఈ 5 సంవత్సరాల్లోనూ ప్రారంభించారు. ఎంత గొప్ప విషయం. అలాగే దేవ్యా పాశేన సంబద్ధాం, అప్పుడు అమ్మ పాశాన్ని విసిరినట్టే వేళ్ళ మీదకి. పాశము అంటే కట్టేయడానికి వాడే తాడు అని అర్థం. అమ్మాయిలు రండే, నన్ను పూజించండి, మీ అభీష్టాలని నెరవేర్చుకోండి అని ఒక పాశాన్ని విసిరితే ఆ అనురాగ పాశం కారణంగా వాళ్ళందరూ లలితా సహస్రనామ పారాయణ బుద్ధి కలిగిన వాళ్ళు అయ్యారు. ఆకృష్టాం అంకుశేన చ, అమ్మ చేతిలో పాశమే కాదు, సశరచాప పాశ అంకుశం, చేతిలో అంకుశం కూడా ఉంటుంది. ఏమిటి లలితా సహస్రం పారాయణ చేసేది? మా తాత పారాయణం చేశాడు, మా బామ్మ పారాయణం చేసింది, మా అమ్మమ్మ పారాయణం చేసింది, మా అమ్మ పారాయణం చేసింది, ఏం వచ్చింది, ఇలా మాట్లాడేవాళ్ళు కొందరు ఉంటారు. ఆకృష్టాం అంకుశేన చ, అలాంటి అహంకారంతో మదంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటటువంటి అలాంటి వాళ్ళ బుద్ధుల్ని అంకుశేన, ఒక్కసారి అంకుశంతో మదగజాన్ని పొడిచి తోవలోనికి తెచ్చినట్టుగా ఒక్కసారి అలాంటి వాళ్ళని గట్టి దెబ్బకొట్టి కొట్టి, అబ్బో కాదు పొరపాటైంది అమ్మా, ఇదంతా నీ చలవే, నీ అనుగ్రహమే అని గమనించగలిగాను అనేలా బుద్ధిని ఒకసారి తిప్పేస్తుంది తల్లి. దేవ్యా పాశేన సంబద్ధాం ఆకృష్టాం అంకుశేన చ ధ్యాత్వా అభీష్టాం స్త్రియం రాత్రౌ జపే నామ సహస్రకం ఆయాతి స్వసమీపం సా యద్యప్యంతః పురంగత. ఇలా తమకు తాముగా పారాయణం చేసేవాళ్ళు కానీ అమ్మ యొక్క ఆజ్ఞకి అనుగుణంగా అహంకారాన్ని తొలగించుకుని అమ్మ పారాయణ పరులుగా మారిన వాళ్ళు కానీ ఎవరైనా స్త్రీలుంటే ధ్యాత్వా అభీష్టాం స్త్రియం రాత్రౌ నా రామసహస్రకం
అలాంటి స్త్రీలని నామసహస్రకం అమ్మవారి యొక్క 1000 నామాలని జపిస్తూ ధ్యాత్వా స్త్రియం అభీష్టాం, ఇలాంటి స్త్రీలని కానీ ఒక్కసారి తలుచుకున్నట్లయితే రాత్రి వేళలో నామ జపాన్ని చేస్తూ అలాంటి స్త్రీలను తలుచుకున్నట్టయితే ఆయాతి స్వసమీపం సా, ఆ వెంటనే ఏ స్త్రీని ఈ పురుషుడు తలుచుకున్నాడో ఆమె స్వసమీపం సా, తన దగ్గరికి స్వయంగా ఆవిడ వస్తుంది. యద్యపి అంతఃపురంగత, రాజుగారి అంతఃపురంలో ఉన్నా లేదా రాజుగారి అంతఃపురంలో ఉండేది రాణిగారు మాత్రమే కాబట్టి రాణిగారైనా సరే ఈ పురుషుని వద్దకు వస్తారు అనేది పై అర్థం. లలితా సహస్రనామాలు ఎంతకాలం పాటు ఎంత ప్రశాంతంగా రమణీయంగా ఆనందకరంగా మనోహరంగా విన్నామో, ఈ శ్లోకాన్ని వినగానే స్త్రీలని వశం చేసుకునేందుకు లలితా సహస్రనామం పనిచేస్తుందని బుద్ధి లేక ఎలా చెప్పగలుగుతున్నారు అనేలా ఉంటుంది ఈ శ్లోకం వినగానే. స్త్రీని వశం చేసుకునేటటువంటి మంత్రాల, స్త్రీని వశం చేసుకునేందుకు 1000 నామాలని చెప్పడమా, అదో పెద్ద ఘనకార్యంలా హయగ్రీవుడు అగస్త్యునికి తెలియజేయడమా, ఆయన చెప్పిన దాన్ని తమరు మాకు ఈ విధంగా వల్లించి నేర్పడమా, ఏమిటి దీనిలోని విశేషం అని అడగకుండా ఉంటారా ఎవరైనా? ఇక్కడే ఆలోచించాలి విషయాన్ని. ప్రాచీనులు సభ్యమైనటువంటి విధానాన్ని మాత్రమే చెప్తారు తప్ప అసభ్యము అశ్లీలము అయినటువంటి దాన్ని పొరపాటున ఊహ కూడా చేయరు. మనం బతికేదంతా అసభ్య అశ్లీలకర యుగంలోనే కాబట్టి ఏది మాట్లాడినా దురర్థమే, మన బుద్ధికి మంచి ఆలోచనే మన జీవితంలో లేదుగా. అంచేత మన ఊహ తప్పు తప్ప శ్లోకం మాత్రం తప్పు కాదు, ప్రాచీనులు చెప్పిన మాట తప్పు కాదు, హయగ్రీవుడు అన్నమాట తప్పు కాదు, అగస్త్యుడు అర్థం చేసుకుంటున్న తీరు కూడా తప్పు కాదు. ఎలా తప్పు కాదు అనుకుందాం. చాలామంది గృహిణులు అంటే గృహంలో ఉండేవాళ్ళు గృహిణీ ఉచ్యతే, గృహిణీ గృహం ఉచ్యతే, గృహంలోనే నిరంతరం ఉంటూ ఉండేటటువంటి ఆమె ఎవరో ఆవిడ్ని గృహిణి అనమన్నారు శాస్త్రం. అంటే ఇంట్లోనే పడి ఉండాలి, వీధి గడప దాటనీయకుండా వీడు చంపేస్తున్నాడు మొగుడు అని అర్థం కాదు అక్కడ. గృహిణీ గృహముచ్యతే అంటే ఇంటినే పట్టించుకుంటూ ఉండేది అని అర్థం. ఇంటినే పట్టించుకుంటూ ఉండేది. ఒక్కొక్క ఇంటికి వెళితే బూజులన్నీ వేలాడుతూ తోరణాల్లో స్వాగతం ఇస్తూ ఉంటాయి. ఒక్కో ఇంటికి వెళితే శుభ్రము శుచి ఏమాత్రము లేకుండా ఉంటుంది. వాళ్ళు మనుషులు గృహిణులు ఇంట్లోనే ఉంటారు కానీ గృహాన్ని పట్టించుకోవడం లేదు కాబట్టి వాళ్ళకి గృహిణి అనే పేరు సరిపడదు. కేవలం ఫలాని వెంకయ్యకి పెళ్ళాం అంతే, కానీ గృహిణి అనే ఆ పిలువబడేటటువంటి హక్కు ఆమెకు లేదు. గృహిణీ గృహముచ్యతే. అలాగే పిల్లలు అస్తమానం పరీక్షల్లో తప్పుతూ ఉంటారు, చదువు చుట్టుబండలు లేకుండా అలా రేవులో తాడి చెట్టులో పెరుగుతూ ఉంటారు వయస్సు కారణంగా. గృహిణీ గృహముచ్యతే. అలాంటి ఇంట్లో ఉన్న స్త్రీని కూడా గృహిణి అనకూడదు. పిల్లల్ని పట్టించుకుంటూ ఇంటి మొత్తం వాతావరణాన్నంతటినీ సక్రమంగా చేసేటటువంటి ఏ స్త్రీ ఉందో ఆమెకు గృహిణి అని పేరు తప్ప ఎవరి మానాన వాళ్ళు బతుకుతూ ఉంటే ఆ ఇంట్లో ఉండేటటువంటి స్త్రీని గృహిణి అనకూడదు. ఇదంతా ఎందుకంటే వివాహం చేసుకుంటుంది, భర్తని కలిగి ఉంటుంది, సంతానాన్ని పొంది ఉంటుంది, కానీ అకస్మాత్తుగా పుట్టింటికి తిరిగి రాదు. ఒకవేళ వచ్చినా చుట్టపు చూపుగా అలా వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది. భర్త తనని గుర్తించలేడేమో అని అనుకుని పాపం ఒకసారి వచ్చి ఇదిగో నన్ను చూసావుగా, గుర్తుంచుకున్నావుగా, ఇక బయలుదేరుతున్నా అని, లేదా భర్త తనని మర్చిపోకుండా ఉండేందుకు అప్పుడప్పుడు ఒకసారి ముఖాన్ని చూపించుకు పారిపోతూ ఉంటుంది. అక్కడ బుద్ధి లేనితనం ఈమెకి ఎంతో. ఈమెని తమ పుట్టింట్లోనే ఉంచుకున్నటువంటి తల్లిదండ్రులకి కూడా అంటే అత్తమామలకు కూడా అంత బుద్ధి లేనితనము ఉన్నట్టే నిజాన్ని నిష్ఠురంగా మాట్లాడుకుంటే. అలాంటి సందర్భంలో
ఏ గృహంలో గృహిణి లేదో, గృహాన్ని పట్టించుకోవలసిన ఆమె లేదో, అలాంటి ఆమెని తిరిగి రప్పించుకోవడానికి అమ్మ ఒక పథకాన్ని చెప్తోంది ఈ శ్లోకంలో. ధ్యాత్వా అభీష్టాం స్త్రియం రాత్రౌ జపేన్నామ సహస్రకం. ఈ 1000 నామాలని రాత్రివేళ ఆమెని తలుచుకుని, నా ఇల్లు ఇల్లుగా ఉండేలాగా, నా గృహం గృహిణితో ఉండేలాగా, ఈ గృహానికి గృహిణీత్వం సిద్ధించేలాగా ఉండాలి కాబట్టి నిన్ను ప్రార్థిస్తున్నానని అమ్మకు రాత్రివేళ లలిత సహస్రనామ జపాన్ని చేస్తూ కొన్నాళ్ళు ఉన్నట్టయితే, యద్యప్యంతఃపురంగత ఆయాతి స్వసమీపం సా. సాక్షాత్తు ఆవిడ అంతఃపురానికి వెళ్ళినప్పటికీ కూడా తన వద్దకి తిరిగి వస్తుంది ఆవిడ అని హయగ్రీవుడు అగస్త్యుడికి చెప్తున్నాడు. యద్యపి అంతఃపురంగత, అంతఃపురానికి వెళ్ళిందా? నీ భార్య సామాన్యురాలు కదా, మరి అంతఃపురానికి వెళ్ళడం ఏమిటి అంటే, అంతటి ఉత్తమ స్థాయికి చెందినటువంటి ఆర్థిక స్వాతంత్ర్యం ఉన్నటువంటి ఇంటికి చెందినటువంటి ఆమె అయినా నీ భార్య, నీ అత్తమామలు అంతటి ఐశ్వర్యవంతులే అయినా ఆ ఐశ్వర్యానికి ఆవిడ అక్కడే ముగ్గిపోతూ అక్కడే ఉంటున్నా, సామాన్యుడివి మధ్యతరగతి వాడైనటువంటి నీ దగ్గరకి ఆయాతి స్వసమీపం యా సా, నీ దగ్గరికి స్వయంగా ఆవిడ వస్తుంది అని. లోకంలో పద్ధతి ఉంది. భర్త కాని భార్యని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నట్టయితే ఆ భార్య గగ్గోలు పెడుతుంది, నా భర్త రావడం లేదు రావడం లేదు రావడం లేదని. అదే పురుషుడు తన భార్య అస్తమానం పుట్టింటికి పోతుంటే ఆవిడ వెళ్ళిపోతుందని ఎక్కడా చెప్పుకోలేడు. అది ఒక అవమానంగా, అది ఒక తక్కువదనంగా భావించుతున్నట్లే కాక ఒక అసహ్యాన్ని పెంచుకుంటాడు ఆమె మీద. ఆ కారణంగా ధ్యాత్వా అభీష్టాం స్త్రియం రాత్రౌ జపేన్నామ సహస్రకం. భార్య వెళ్ళిపోయినట్టయితే చిన్నపిల్లలు ఎదుగుతూ ఉంటారు, తల్లి అండ ఉండదు, తల్లి పోషణ ఉండదు, గాలికి ధూళికి వీళ్ళు ఎదుగుతూ ఉంటారు, జీవితం మొత్తం వీళ్ళది నాశనం అవుతూ ఉంటుంది. అబ్బే ఎక్కడైనా ఆడపిల్ల కానీ వెళ్ళిపోయినట్టయితే, భార్య అయినటువంటిది ఆమె వెళ్ళినట్టయితే పిల్లలతో సహా వెళ్ళిపోతుంది కదండి అనుకుంటాం. అక్కడే పొరపాటు. పిల్లలతో సహా తల్లి వెళ్ళిపోయి పుట్టింట్లో ఉన్నా తండ్రి ప్రేమ కరువైనటువంటి పిల్లలున్నారే, వాళ్ళ ఎదుగుదల సక్రమం కాదు. ఓ చిన్న మొక్క ఉందనుకోండి, ఆ మొక్కకి మట్టి ఎంత అవసరమో, నీరు ఎంత అవసరమో, గాలి కూడా అంతే అవసరం. గాలి అయినటువంటి గదిలో బంధించేసి మొక్కకి నీళ్లు పోసి మట్టి ఉంచినా, లేక నీళ్లు మాత్రమే పోసి గాలి మాత్రమే పెట్టి మట్టి లేకపోయినా, మట్టి మాత్రమే ఉంచి నీరు గాలి లేకపోయినా, ఈ మూటిలో ఏ మూడుటిలో ఏ ఒకటి లేకపోయినా అది మరణిస్తుంది. అలాగే తల్లి ప్రేమ ఎంత పిల్లలకు అవసరమో అదే పిల్లలకి తండ్రి ప్రేమ కూడా అంత అవసరం కూడా. ఆ విషయం జ్ఞానము ఊహ తెలియనటువంటి వయసులో పిల్లలకి అర్థం కాదు. కానీ కాస్త ఊహ వయసు వచ్చాక, బడికి వెళ్ళడం ప్రారంభమయ్యాక, అవతల వాళ్ళ నాన్నలు అమ్మలు వచ్చి వాళ్ళని తీసుకువెళ్ళడం అనేటటువంటి దాన్ని స్వయంగా కళ్ళతో చూడడం మొదలెట్టాక వీళ్ళకి ఆలోచనలు ఊహలు బయలుదేరి అప్పుడు అయ్యో మేము ఈ విధమైనటువంటి ప్రేమానురాగాల్ని కోల్పోతున్నామనే అభిప్రాయం వాళ్ళకు వచ్చి తల్లి లేదా తండ్రి ఇద్దరిలో ఎవరు లేకపోతే ఆ లేని వారి గురించి ఉన్నవాళ్ళని అడుగుతూనే ఉంటారు. సంసారాలని తప్పు పట్టడం నా లక్షణం, గమ్యం, లక్ష్యం కానే కాదు. ఎవరిని తక్కువ చేయడం ఏమాత్రపు ఊహ కాదు నాది. కానీ అమ్మని ప్రార్థించినట్టయితే ఇద్దరు అన్యోన్యంగా ఒక చోటికి చేరతారనే యథార్థాన్ని చెప్పడమే ఈ ప్రసంగ సారాంశం. అలాంటి సందర్భంలో పురుషుడు చెయ్యాలట ఈ జపాన్ని.
ఏమండి లలితా సహస్రాలు పురుషులు చదవకూడదు కదా, మీరు ఎందుకు చదువుతున్నారు అని అడుగుతారు కొంతమంది పతివ్రతలు. ఎంత ఆశ్చర్యం వేస్తుందో, వాళ్ళు చదవరు, వీళ్ళ చేత చదవనివ్వరు. చదవనివ్వకపోవడానికి ఈ బోడి కారణం ఒకటి చెప్పడం మళ్ళీ తప్పిది. ఎప్పుడూ అలా అనకూడదు. ఇక్కడ స్వయంగా పురుషుణ్ణి జపించాలని చెప్తోంది శాస్త్రంలో. హయగ్రీవుని ద్వారా అగస్త్యునికి చెప్తున్నాడు ఏమని, ధ్యాత్వా అభీష్టాం స్త్రియం, అలాంటి స్త్రీని నువ్వు ధ్యానించు అని పురుషుడికి చెప్తోంది. ఒకటి. రెండు, స్వయంగా పురుషుడైనటువంటి హయగ్రీవుడు పురుషుడైన అగస్త్యునికి తెలియజెప్తున్నాడు. అబ్బే మేము పురుషుల విషయం కాదండి, ఆడవాళ్లే 10 సంవత్సరాల లోపు వాళ్ళు చదవాలట, 50 సంవత్సరాలు పైవాళ్ళు చదవాలట, ఈ మధ్యవాళ్ళు చదివితే ఏదో వచ్చేస్తుందట అయ్యో అయ్యో అంటూ ఎక్కడెక్కడో చదివామండి, ఎక్కడెక్కడో విన్నాం, ఎక్కడెక్కడో బాగా ప్రసంగాల్లో. ఇది తప్పే. సువాసిన్యర్చన ప్రీత ఓ నామం ఉంది. సువాసినులు అయినటువంటి ఆ స్త్రీల యొక్క అర్చనల చేత ఆనందపడేది అమ్మవారు అని లలితా శాస్త్రాల్లోనే ఓ నామం. మరి 10 సంవత్సరాల లోపు వాళ్ళు, 50 సంవత్సరాల పైవాళ్ళు అయినట్టయితే సువాసిన్యర్చన ప్రీత అనే నామానికి అర్థాన్ని ఎలా చెప్పుకుంటాం మనం? అంచేత తెలిసి తెలియని మాటలు చెప్పి ఆ చదివే లలితా సహస్రనామ సంఖ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒక కొత్త ఆలోచనని కల్పింపజేసి వాళ్ళ కుటుంబాలు సుఖంగా ఉంటున్నటువంటి దశలో వాటిని పక్కకి తిప్పడం బాధ్యత అని అనిపించుకోదు, అది ధర్మము అని ఏమాత్రము పిలిపించుకోదు. కాబట్టి స్పష్టంగా లలితా సహస్రాలు పురుషులు చదవచ్చు, స్త్రీలు చదవచ్చు, చిన్నపిల్లలు చదవచ్చు, పై వయసు వాళ్ళు చదవచ్చు, భర్త ఉన్నవారు కానీ లేనివారు కానీ, దూరంగా భర్త లేదా దూరంగా భార్య ఉన్నవారు ఎవరైనా చదవచ్చు. దాంట్లో ఏమాత్రపు నియమ భేదము లేదు. ముఖ్యమైనటువంటి అంగన్యాస కరన్యాసాలకి సంబంధించినవి చేసేటప్పుడు మాత్రం గురు ఉపదేశం లేకుండా చేయొద్దన్నారు తప్ప శ్రీమాత నుండి లలితాంబిక వరకు ఉండేటటువంటి ఆ 182.5 శ్లోకాలకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. స్త్రీలైనటువంటి వాళ్ళు అశుచిగా ఉన్నటువంటి రోజుల్లో మాత్రం చదవరనేది నిశ్చయమైనటువంటి నిర్ణయం. అప్పుడు చదవకూడదు. ఎందుకు ఈ మాట? అభీష్టాం స్త్రియం రాత్రౌ జపేన్నామ సహస్రకం. అలా చేస్తే యద్యప్యంతఃపురం గతా, సాక్షాత్తు రాజాంతఃపురంలో ఉండేటటువంటి అంతటి సౌకర్యవంతమైన స్థానంలో నీ భార్య ఉన్నట్టయితే అక్కడి నుండి కూడా ఆయాతి స్వసమీపం సా, నీ దగ్గరికి స్వయంగా వచ్చి చేరు. మనం వెళ్ళి పిలుచుకోవడం వేరు, ఆమెంతటా ఆమె రావడం వేరు. వెళ్ళింది తనకు తానే కాబట్టి తిరిగి తానే రావడం ధర్మం, పద్ధతి కూడా. నేను పంపించలేదు కదా, నువ్వే రావాలిగా, నువ్వే వస్తావు. ఆ రప్పించాలంటే అమ్మ స్వయంగా ఈ మధ్యవర్తిత్వాన్ని నిరపుతుంది అని అర్థం. కుటుంబాలని కలిపేటటువంటి లక్షణం హిందూ ధర్మంలో హెచ్చుగా కనిపిస్తుంది. కుటుంబాలని కలపడం, కుటుంబాలని విచ్ఛిన్నం చేయడం, వేరు చేయడం ఎక్కడా మనకు కనిపించదు. భార్య భర్త అనేవాళ్ళు దగ్గరగా ఉండడం, ఏకీకృతమై ఉండడం, ఒకే చోట ఉండడం అనేది మాత్రమే మన హైందవ ధర్మం తెలియచేస్తుంది. కాబట్టే బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుంది, విష్ణువు వక్షస్థలం మీద లక్ష్మి ఉంటుంది, శంకరుని తల నుండి పాదాల వరకు సర్వభాగాలని ఆశ్రయించుకుని పార్వతీదేవి ఉంటుంది. మొత్తం ఎక్కడా కూడా అన్యోన్య దాంపత్యమే తప్ప వేరువేరుగా ఉండడం అనేది అసలు ఎక్కడా మనకు కనిపించదు. ఈ మాట ఎందుకని? యద్యప్యంతఃపురం గతా ఆయాతి. అక్కడ ఉన్నటువంటి ఆమెకి ఒక ఆలోచన కలుగుతుంది. దూరంగా ఉన్న స్త్రీకి ఈయన జపాన్ని ప్రారంభించాక నేనేం చేస్తున్నాను, దూరంగా ఇలా ఉండి సాధించగలిగింది ఏమిటి, దగ్గరగా ఉండక నేను పోగొట్టుకుంటున్నదేమిటి, దగ్గరగా ఉంటే నేను సాధించుకోగలిగేదేమిటి, దూరంగా ఉండి నష్టపోతున్నదేమిటనే ఊహ ప్రారంభమవుతుంది. జపే నామ సహస్రకం. మంత్రానికి శక్తి ఉంటుంది, గుర్తుంచుకోండి. అక్షరం వెలువడితే ప్రతి అక్షరానికి ఓ శక్తి ఉంటుంది.
ఎప్పుడైతే కంఠనాళాన్ని దాటి పెదవుల నుంచి యువతలకి అక్షరం వచ్చిందో దాన్ని వైఖరి వాక్కు అంటారు. ఆ వైఖరి వాక్కు ద్వారా అక్షరానికి మరో అక్షరం, ఆ అక్షరాలకి మరో అక్షరం, ఈ అక్షర సమూహానికి ఇంకొక అక్షరం చేరిందా అంటే నిశ్చయంగా దానికి ఓ శక్తి వస్తుంది. అందుకనే నానా అని పిల్లవాడిని సంబోధిస్తే వాడు ఎంత సంతోషపడతాడో, ఓరి విధవాన్ని తిట్టినట్టయితే వాడికి అంత బాధ వస్తుంది. ఇవి అక్షరాలే అవి అక్షరాలే కదా, ఎందుకు వాడికి అక్కడ కోపం వస్తుంది, ఇక్కడ ఎందుకు ఇష్టం వస్తుంది అంటే పిలిచేటటువంటి పిలుపుల్లో పిలువబడే పిలుపు యొక్క ఆర్ద్రత ఈ అక్షరాల ద్వారా ప్రవేశిస్తుంది. పిలిచే పిలుపులో ఉండేటటువంటి తిట్టు, నింద, ద్వేషం, అసూయ, ఆ భావం అంతా వచ్చేటటువంటి కంఠంలోని విరుపుల్లో అక్షరాల్లోకి చేరి వాడికి వ్యతిరేక భావాన్ని ఇస్తుంది. అనుకూల భావం కానీ వ్యతిరేక భావం కానీ అక్షరాల ద్వారా వాడికి చేరుతుంది తప్ప అక్షరాలు లేకుండా చేరేటటువంటి పద్ధతి లేదు. సంజ్ఞల ద్వారా ఎదుటివాడికి తన అభిప్రాయాన్ని తెలియచేయగలడేమో కానీ మూతి ముడుచుకోవడం, మొహం తిప్పుకోవడం అలాంటి వాటి ద్వారా చేయొచ్చునేమో కానీ అంతతో ఏ వ్యక్తి అపార్థపడడు. ముఖంతో కానీ ఖచ్చితంగా అన్నాడా అంటే ఆ మాట గుచ్చుకుని తీరుతుంది. అందుకని లలితా సహస్రనామాల్లో హయగ్రీవుడు చెప్తూ ధ్యాత్వా అభీష్టాం స్త్రియం రాత్రౌ జపేత్ నామ సహస్రకం. ఆమె తిరిగి నా సంసారానికి వచ్చి సంసారాన్ని సుఖంగా నిలబెట్టాలనే అభిప్రాయాన్ని ఆమె గురించి కాకుండా, అంటే వెళ్ళిపోయిన భార్య గురించి కాకుండా ఆ ఉన్నటువంటి తాను అమ్మని ప్రార్థించినట్టయితే అమ్మ ఈ అక్షర సమూహాన్ని తాను స్వీకరించి ఈ భక్తి కారణంగా తానే స్వయంగా ఆమె యొక్క బుద్ధిలోనికి ప్రవేశించి అక్కడి నుంచి బయలుదేరదీసేటటువంటి ఉపాయాన్ని కలిగిస్తుంది. కాబట్టే ఆయాతి స్వసమీపం సా, తన యొక్క సమీపానికి ఆవిడే అక్కడి నుంచి తిరిగి వస్తుంది. లోకంలో అనేకమైనటువంటి ఉదాహరణల్ని మనం గమనిస్తూ ఉంటాం, అందులో అనుమానం ఏమాత్రమూ లేదు. దమయంతీదేవి భారతంలో నలుడి నుంచి విడిపోయింది పాపం దురదృష్టవశాత్తు. కలిపురుషుడు చేసినటువంటి పని అరణ్యంలో కూడా మధ్యభాగం, ఆ మధ్య భాగంలో కూడా దారుణమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి తాను, ఏం చేయాలో తోచనటువంటి తాను ఎలాగో అష్టకష్టాలని పడి తండ్రి యొక్క ఇంటికి వచ్చి భీముని ఇంట్లో ఉండిపోయింది. భీముడు అంటే ఆ భీముడు కాదు, పాండవుల్లో భీముడు కాదు, ఈయన పేరు వేరు. ఇద్దరు పేర్లలో సమానమైన ఇద్దరు వ్యక్తులు వేరు. ఉండిపోయిన తర్వాత ఆయాతి స్వసమీపం సా, నిజానికి నలుడు చెయ్యాలి లలితా సహస్రనామాన్ని ఆవిడ్ని రప్పించుకోవడానికి, కానీ ఈవిడ చేసింది ప్రారంభం. ఈవిడ చేసేసరికి ఆయాతి స్వసమీపం సాహా ఈయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఇద్దరి వ్యవహారము స్పష్టంగా అర్థమైంది అక్కడి వారికి. ఆ దమయంతి కూడా స్వయంగా తన భర్తేనా కాదా అని కొన్ని పరీక్షల ద్వారా తెలుసుకోగలిగింది. అందులో ఒక పరీక్ష ఏమిటంటే, నలుడెప్పుడూ కూడా అలా వెలిగించి అయజ్ఞపులతోనో వంట చేసేవాడు కాదు. అలా చేతితో అనగానే తన ఎందుండేటటువంటి దాహక శక్తి అగ్ని రూపంగా వెళ్ళి వెంటనే మంట అయ్యేది అని. అది కూడా హేతువాదానికి నిలిచేదే, అది మరోమారు అనుకుందాం. అదిగో అలాంటి ఆ వ్యవహారాన్ని బట్టి తన భర్తేని అర్థం చేసుకోగలిగిన ఆమె అతనితో కలిసింది. కాబట్టి దూరంగా భార్యాభర్తలు కానీ ఉంటున్నట్లయితే, ఆ ఇరువురికి తగినటువంటి శృతి సామరస్యం లేకపోయినట్టయితే, అన్యోన్య దాంపత్య విధానమే కలగకుండా దురదృష్టవశాత్తు ఎవరైనా జీవిస్తున్నట్టయితే వాళ్ళ ఇరువురికి ఐకమత్యాన్ని కలిగించేటటువంటి అమోఘమైన నామాలు లలితా సహస్రనామాలు సుమా అని చెప్తూ కాపరాల్ని కూల్చకుండా కాపరాల్ని నిలబెడుతున్నాడు మహానుభావుడైన హయగ్రీవుడు. అగస్త్యునికి ఈ విషయాన్ని చెప్తూ అందుకనే ఇంత యథార్థంగా ఈ విశేషాన్ని ఇంత వివరంగా తెలియచేశాడు. శ్రీమాత్రే నమః.